నీటి యాజమాన్య విషయానికి వస్తే మొదటి నెలలో 4 నుంచి 5 లీటర్లు ఒక రోజుకి ఒక మొక్కకి అవసరం ఉంటుంది. అదేవిధంగా రెండో నెల నుంచి 8 నుంచి 10 లీటర్ల నీరు అనేది ప్రతి మొక్కకి అవసరం ఉంటుంది. ఈ దశ అనేది వేరు డెవలప్మెంట్ దశగా మనం భావించాలి. అదేవిధంగా మూడవ నెల నుంచి అంటే వెజిటేటివ్ స్టేజ్ లో 12 నుంచి 15 లీటర్ల నీరు ప్రతిరోజు ప్రతి మొక్కకి అవసరం ఉంటుంది. తర్వాత అంకురం దశ అంటే షూటింగ్ స్టేజ్ అంటుంటాము. ఈ దశ 7వ నెల నుంచి మొదలవుతుంది కాబట్టి ఈ దశలో 18 నుంచి 20 లీటర్ల నీరు ఒక రోజుకి ఒక మొక్కకి అవసరం ఉంటుంది. తర్వాత గెలలు తయారయ్యేటువంటి దశలో అంటే 8వ నెల నుంచి 10-11 నెలల వరకు కనుక తీసుకుంటే 25 లీటర్లు అంటే గరిష్టంగా ఒక రోజుకి ఒక మొక్కకి 25 లీటర్ల నీరు మనకు అవసరం ఉంటుంది అరటిలో. ఫర్టిగేషన్ ఈ యొక్క ఎరువుల యాజమాన్యం అనేది టోటల్ ఇరిగేషన్ టైంలో చివరి అర్ధగంట మాత్రమే మనం ఫర్టిగేషన్ చేయాలి. చివరి అర్ధగంటలో ఫర్టిగేషన్ చేయాలి. ఫర్టిగేషన్ అనంతరం కూడా ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉత్త నీళ్లు పంపించాలి. అట్లా పంపించడం వల్ల ఈ యొక్క పైపులలో మిగిలినటువంటి ఆ యొక్క ఫర్టిలైజర్ కూడా బయటికి వెళ్ళిపోతుంది. లేని పక్షంలో ఆ ఫర్టిలైజర్ అంతా ఆ డ్రిప్పర్ల దగ్గర పేరుకొని పోయి డ్రిప్ బ్లాక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మొదటి దశలో ఫర్టిలైజర్ పంపించకూడదు. చివరి అర్ధగంటలో మాత్రమే ఫర్టిలైజర్ పంపాలి. అదేవిధంగా ఫర్టిలైజర్ ను మిక్స్ చేసి పంపకూడదు. ఏ ఫర్టిలైజర్ అయినా సరే విడివిడిగా పంపుకోండి. అంతేకాని అన్ని ఫర్టిలైజర్ ని మిక్స్ చేసి కనుక పంపినప్పుడు అవి రసాయన చర్యలు జరిగి డ్రిప్ అంతా కూడా బ్లాక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. యాజమాన్యం అనేది ఏ విధంగా చేస్తాం అంటే ఎరువుల యాజమాన్యం కానీ, ఫర్టిగేషన్ కానీ, యాసిడ్ ట్రీట్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క వెంచురీ పరికరం ద్వారానే చేస్తాం. గతం లోపల వాటర్ ట్యాంక్ వాడే వాళ్ళము. వాటర్ ట్యాంక్ ద్వారా అది తుప్పు పట్టిపోవడం కానీ, దొంగల భయం కానీ, తర్వాత కాస్ట్ ఎక్కువగా ఉండడం కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఏపీఎంఐపీ ఇప్పుడు కొత్తగా ఈ యొక్క వెంచురీ పరికరాన్ని మనకు అందుబాటులోకి తేవడం జరిగింది. ఈ వెంచురీ సాయంతో ఫర్టిగేషన్ చేయవచ్చును, అదే విధంగా యాసిడ్ ట్రీట్మెంట్ కూడా చేయవచ్చును. ఇక్కడ ఈ యొక్క ఫర్టిగేషన్ ఈ యొక్క వెంచురీ ద్వారా మనం ఫర్టిలైజర్ ని డ్రిప్ ద్వారా అందిస్తూ ఉంటాం. ఈ యొక్క తోటల వాళ్ళను టైట్ చేసినప్పుడు ఇందులో ఈ ప్రెజర్ అనేది బిల్డప్ అవుతుంది. తర్వాత ఈ యొక్క తోటల వాళ్ళకు ముందు, తోటల వాళ్ళకు తర్వాత ఉండేటువంటి ప్రెజర్ డిఫరెన్సెస్ వల్ల ఈ యొక్క వెంచురీ అనేది మనకి ఈ యొక్క డ్రమ్ములో ఉండేటువంటి ఫర్టిలైజర్ ద్రావణాన్ని లాక్కుంటుంది లేదా సక్కింగ్ చేసుకుంటుంది. ఈ విధానం ద్వారా మాత్రమే ఈ యొక్క ఫర్టిగేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఈ యొక్క ఫర్టిగేషన్ ప్రక్రియ అనేది ఫిల్టర్ కు ముందు ఉండాలి. ఫిల్టర్ కు తర్వాత కనుక ఫర్టిగేషన్ కనుక చేస్తే ఇందులో ఉండేటువంటి ఫర్టిలైజర్ లో ఉండేటువంటి డస్ట్ అంతా కూడా డ్రిప్పర్ లో బ్లాక్ అయిపోయి డ్రిప్ కూడా మనకు మూసుకుపోయేటువంటి అవకాశం ఉంది. ఒకసారి ఇప్పుడు ఫర్టిగేషన్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందనేది చూద్దాం. ఇక్కడ చూస్తే ఈ టోటల్ వాళ్ళను ఫుల్ గా టైట్ చేస్తున్నాం. టైట్ చేసినప్పుడు ఇక్కడ ఉండేటువంటి యొక్క ప్రెజర్ గేజ్ లో ప్రెజర్ అనేది డెవలప్ అవుతుంది. ప్రెజర్ డెవలప్ కావడం వల్ల ఇక్కడ హై ప్రెజర్ ఉంటుంది, ఇటువైపు లో ప్రెజర్ ఉంటుంది. ఈ యొక్క హై ప్రెజర్, లో ప్రెజర్ ఈ యొక్క డిఫరెన్సెస్ వల్ల ఇక్కడ ఉండేటువంటి వెంచురీ ఫుట్వాల్ అనేది ఈ యొక్క ఫర్టిలైజర్ ద్రావణాన్ని సక్ చేసుకుంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ప్రెజర్ క్రమేణా పెరుగుతూ ఉంది. ప్రెజర్ పెరుగుతుంది అంటే ఇక్కడ ఉండేటువంటి ఫర్టిలైజర్ ద్రావణాన్ని లాగుతుంది. ఈ విధంగా వెంచురీ సహాయంతో ఈ యొక్క ఫర్టిగేషన్ ప్రక్రియను లేదా ఎరువుల యాజమాన్యాన్ని మనం చేస్తుంటాము. ఎక్కడైనా సరే అన్ని ప్లాస్టిక్ పాత్రలు మాత్రమే వాడాలి. ఎక్కడ కూడా ఐరన్ కానీ, మనకు స్టీల్ కానీ, తర్వాత అల్యూమినియం పాత్రలు ఎక్కడ కూడా వాడకూడదు. అన్ని కూడా మనకు ప్లాస్టిక్ సంబంధిత పరికరాలు మాత్రమే ఉండాలి. ఇక్కడ మీరు గమనిస్తే ప్రెజర్ అనేది ఎక్కువ బిల్డప్ అవుతుంది. ప్రెజర్ ఎక్కువ బిల్డప్ అయినప్పుడు ఈ యొక్క ఫర్టిగేషన్ లో ఉండేటువంటి ఈ యొక్క ఫుట్వాల్ సహాయంతో ఈ యొక్క ఫర్టిలైజర్ ద్రావణాన్ని ఈ యొక్క వెంచురీ సహాయంతో సక్కింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఈ విధంగా ఫర్టిగేషన్ జరుగుతుంది. అంతేగాని చాలా మంది రైతులు మనకు ఫిల్టర్ కు తర్వాత మనకు ఫర్టిగేషన్ ప్రక్రియను చేస్తుంటారు. ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఫిల్టర్ కు ముందే చేయాలి. ఎందుకంటే ఇందులో ఉండేటువంటి డస్ట్ కానీ ఏమన్నా వేస్టేజ్ ఉంటే అదంతా కూడా ఫిల్టర్ లో బ్లాక్ అవుతుంది. ఆ విధంగా కనుక చేసుకుంటే మన డ్రిప్ యొక్క లైఫ్ అనేది ఎక్కువ రోజులు వచ్చేటువంటి అవకాశం ఉంది.